ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం భారత్. 2022లోనే చైనాను వెనక్కి నెట్టి ఇండియా నంబర్ 1 ప్లేస్లో నిలిచింది. కానీ ఇప్పుడు బయటపడిన ఒక లెక్క చూస్తే చైనాకు చెమటలు పట్టాల్సిందే. చైనా దేశం మొత్తం మీద ఏడాదికి ఎంతమంది పుడుతున్నారో అంతకంటే ఎక్కువ మంది పిల్లలు కేవలం మన ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లోనే పుడుతున్నారట. వినడానికి నమ్మశక్యంగా లేకపోయినా ఒఫీషియల్ రిపోర్ట్స్ ఇదే చెప్తున్నాయి. రీసెంట్ గా జనవరి 19న చైనా కొన్ని అధికారిక లెక్కలు విడుదల చేసింది. వీటి ప్రకారం 2025లో వరుసగా 4వ ఏడాది కూడా చైనా జనాభా భారీగా పడిపోయింది. 2025లో చైనా జనాభా 33.9 లక్షలు తగ్గి ప్రస్తుతం 1.405 బిలియన్లు అంటే 141 కోట్ల వద్ద ఉంది. ఒకప్పుడు ప్రపంచాన్ని శాసించిన చైనాలో ఇప్పుడు జనాల రేటు రికార్డు స్థాయిలో పడిపోయింది. 2025లో అక్కడ పుట్టిన పిల్లలు కేవలం 79.2 లక్షలు మాత్రమే. ఇది చైనా చరిత్రలోనే అత్యల్పం. ఒక రకంగా చెప్పాలంటే 1738 సంవత్సరంలో చైనా జనాభా కేవలం 15 కోట్లు ఉన్నప్పుడు అక్కడ ఎంతమంది పిల్లలు పుట్టేవారో ఇప్పుడు 140 కోట్ల జనాభా ఉన్నా అంతే మంది పుడుతున్నారు. దీన్నే నిపుణులు డెమోగ్రాఫిక్ వింటర్ అంటున్నారు. ఇక మన విషయానికి వస్తే ఇండియా జనాభా ఇప్పటికే 1.45 బిలియన్లు దాటేసి ప్రపంచంలోనే టాప్లో ఉంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే చైనా మొత్తం జనాభాతో పోలిస్తే యూపీ, బీహార్ జనాభా కేవలం 26% మాత్రమే. అంటే చైనాలో 4వ వంతు అన్నమాట. కానీ జనాల విషయంలో మాత్రం ఈ రెండు రాష్ట్రాలు చైనాను దాటేశాయి. ఇండియాలో ఏటా దాదాపు 2.2 కోట్ల మంది పిల్లలు పుడుతుంటే అందులో అత్యధిక శాతం యూపీ, బీహార్ల నుంచే వస్తున్నారు. ఐక్యరాజ్య సమితి అంచనాల ప్రకారం అయితే చైనా జనాభా ఇప్పటికే గరిష్ట స్థాయికి చేరి పడిపోవటం మొదలైంది. కానీ ఇండియా జనాభా మాత్రం 2061 వరకు పెరుగుతూనే ఉంటుంది. ఆ సమయానికి భారత్ జనాభా 1.7 బిలియన్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. కానీ జనాభా ఇలా పెరగటం వల్ల ఇండియాకు ప్లస్ మైనస్లు రెండూ ఉన్నాయి. ప్లస్ పాయింట్ ఏంటంటే యూత్ పవర్. చైనాలో ముసలివారు పెరిగిపోతుంటే ఇండియాలో మాత్రం యువత సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఇది మన ఆర్థిక వ్యవస్థకు ఒక ఇంజిన్ లాంటిదన్నమాట. నాణ్యానికి రెండో సైడ్ చూస్తే జనాభా పెరిగే కొద్దీ భూమి, నీరు, ఆహారం వంటి సహజ వనరులపై ఒత్తిడి పెరుగుతుంది. అందరికీ కనీస సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వాలకు తలకు మించిన భారం అవుతుంది. జనాభాకు తగ్గ ఉద్యోగ అవకాశాలు లేకపోతే ఆ యూత్ పవర్ కాస్త నిరుద్యోగ సైన్యంగా మారి దేశ ఆర్థిక వ్యవస్థకు భారంగా మారుతుంది. తలసరి ఆదాయం తగ్గి పేదరికం, మురికివాడలు పెరిగే అవకాశం ఉందంట. క్వాలిటీ ఎడ్యుకేషన్, హెల్త్ కేర్ అందరికీ అందటం కష్టతరమవుతుంది. యువతకు సరైన స్కిల్స్, ఉపాధి కల్పించకపోతే 2061 నాటికి మనం చేరుకోబోయే 1.7 బిలియన్ల జనాభా మన దేశానికి ఒక అగ్నిపర్వతంలా మారే ప్రమాదం ఉందట.